శిక్షణ ఉపాధి ఈ రెండే యువనేత లోకేష్ తారక మంత్రం. దీన్ని సాకారం చేసేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి ఏడాది వేల మంది శిక్షణతో పాటు ఉపాధి కల్పించేలా ఏవియేషన్ పాలసీకి పచ్చజెండా ఊపింది. పనిచేస్తూనే ఉపాధి పొందేలా తిరుపతి జిల్లా శ్రీ సిటీలో కొత్త యూనివర్సిటీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కేబినెట్లో ఆసక్తికర నిర్ణయాలపై మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. కృష్ణ, మంత్రివర్గంలో తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? గౌతమ్, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం నుంచి సచివాలయంలో దాదాపు 3 గంటల పాటుగా ఈ మంత్రివర్గ సమావేశం అనేది కొనసాగింది. మొత్తంగా 36 ఎజెండా అంశాల వరకు కూడా ఈ కేబినెట్లో ఆమోదం తెలిపారు. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఏవియేషన్ పాలసీ 2026కి ఆమోదం తెలిపారు. ఈ ఏవియేషన్ పాలసీ ఆధారంగా రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ ఏవియేషన్ పాలసీ అనేది రూపొందించారు. ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ నిర్మాణం పైన ప్రభుత్వం దృష్టి సారించింది. అటు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో పాటు అటు కుప్పం, అలాగే మొత్తం 4 అటు ప్రస్తుతం అందుబాటులోకి రానున్న భోగాపురం విమానాశ్రయంతో పాటు మొత్తంగా 4 పైగా విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఈ ఏవియేషన్ పాలసీ ఉపయోగపడేలాగా దీన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ కేజ్ నెస్ట్ పాలసీ ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే రిజర్వాయర్లు, ఏదైతే తాగునీటి అవసరాలకు ఉపయోగపడే రిజర్వాయర్లు కాకుండా ఇతరత్ర రిజర్వాయర్లను గుర్తించి అక్కడ ఈ చేపల పెంపకం చేపట్టేలాగా ఈ నెస్ట్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా ఇటు ఎజెండా అంశాలతో పాటు అటు రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గంలో ఆమోదం తెలిపారు. అలాగే శ్రీ సిటీలో ఒక ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా అక్కడ ఉపాధి పొందుతూనే మెరుగైన ఉన్నత చదువులు చదువుకునేలాగా అవకాశం కలిగేలాగా ఉండాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా ఈ యూనివర్సిటీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నిర్ణయాలన్నిటితో పాటు ప్రధానంగా అటు రాజకీయ అంశాల మీద కూడా ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పాలి. ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పాలనా విజయాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఏంటి అన్న దాని మీద కీలకంగా ఈ కేబినెట్ ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో పంచుకున్నారు. ఇందులో ప్రధానంగా ఏదైతే డిఎస్సికి సంబంధించి ప్రభుత్వ పరంగా స్పష్టమైన వివరణ ఇచ్చినప్పటికీ కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారి పట్ల ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే అలాంటి వారిపై వక్రీకరించి ప్రభుత్వ వివరణను కూడా వక్రీకరించి దురుద్దేశపూర్వకంగా ఇస్తున్న మీడియా సంస్థల మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే ఈ అగ్రిగోల్డ్ బాధితులకు పరిష్కారం చూపే విధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని చెప్పి భావించారు. దానికి సంబంధించి ఇంతవరకు ఆ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కాకపోవడం పట్ల కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ అగ్రిగోల్డ్ బాధితులకి సత్వర పరిష్కారం చూపించేందుకు కూడా ఒక 21 పోస్టులు మంజూరు కూడా ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2 ఏళ్ల పాలనా విజయాలు శాఖల వారీగా మంత్రులు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే బాధ్యత మంత్రులపై ఉందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈ నెల 28వ తేదీలోగా దీనికి సంబంధించి శాఖల వారీగా కూడా అన్ని అంశాలు కూడా వారిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రజల మధ్య ఉంచి వారిని చైతన్యపరచాలని చెప్పి స్పష్టం చేశారు. ఏదైతే ప్రతిపక్షం ప్రభుత్వం మీద బురద జల్లటమే ఒక విధానంగా పెట్టుకుని ముందుకెళ్తుందో వాటన్నిటినీ ప్రజల్లోకి భ్రమలు కలిగించే విధంగా చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొడుతూ మంత్రులు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరిచే విధంగా శాఖపర అంశాలు తెలియచేయాలని చెప్పి కూడా సీఎం స్పష్టం చేశారు. దీంతో పాటుగా మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కూడా ప్రస్తుతం సీఎం నివాసంలో ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 2 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన పాలనా విజయాలను ఏ విధంగా తీసుకెళ్లాలి, 3 పార్టీల సమన్వయంతో ప్రజల మధ్యకి ఏ విధంగా వెళ్ళాలి అన్న దాని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. వీటితో పాటుగా అటు రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ ఏర్పడినందున వాటికి సంబంధించిన భర్తీపై నుంచి కూడా ఈ అధినేతల మధ్య ఒక ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి పాటు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే సర్ ప్రక్రియను చేపట్టనుందో దీనికి సంబంధించి 3 పార్టీల సమన్వయంతో దాన్ని ఎట్లా పర్యవేక్షించాలి, ముఖ్యంగా ఈ కూటమి సానుభూతి పరుల ఓట్లు తొలగిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అంశాల మీద కూడా ప్రధానంగా నేతలు చర్చించుతున్నారు. వీటితో పాటు కూడా ఏదైతే దేశంలో ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఏంటి అన్న అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయానికి రానున్నట్లుగా తెలుస్తుంది. గౌతమ్, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.